నమస్కారం అండి. మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే మనం ఏదో ఒక సమాచారాన్ని అయితే రైతులకు తెలియజెప్పడమే లక్ష్యంగానైతే ముందుకు వెళ్తున్నాం. ఏదో ఒక టాపిక్ అయితే రైతులకు అందుబాటులో ఉండేలానైతే మనము చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇవాళ కూడా మనం ఎంచుకున్న టాపిక్ వచ్చేసి రుణమాఫీకి సంబంధించి. చాలామంది రైతులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచో కూడా రుణమాఫీ ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు అని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓకే. దానికి సంబంధించి ఇవాళ మనమైతే టాపిక్‌ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇవాళ సరిగ్గా 15 జూలై 2024 నుండి అదేవిధంగా మార్గదర్శకాలు వచ్చింది కూడా ఈరోజే. అదేవిధంగా ఇదొక బర్నింగ్ టాపిక్ కాబట్టి రైతులకు ఏదో ఒక రూపకంగానైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కొంతమంది రైతులకు ఈ సమాచారం తెలియవచ్చు. కొంతమంది సమాచారం ఇంకా తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు కూడా చూడండి. తెలియని వాళ్ళకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే వారికి కూడా కొంచెం అరే ఈ యొక్క విషయం బాగుంది అని కూడా అర్థమయ్యే రీతిలోనైతే ఉంటుంది. సో మనము చదివింది ఒక ఎత్తు అయితే ఇన్నది కూడా ఒక ఎత్తుగానైతే ఉంటుంది. ఇన్నది కూడా మనకు ఒంటిన పడుతుందనే ఉద్దేశంతోటి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాలంలోనైతే ఎక్కువగానైతే వినే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దానికి తగ్గట్టుగానే మనం ఈరోజు ఒక టాపిక్‌ని అయితే ఎంచుకున్నాము. తప్పకుండా మన ఛానల్ ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నొక్కడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే తప్పకుండా ఇది మొత్తం వ్యవసాయం అనగానే మనకు గుర్తొచ్చేది వ్యవసాయం. సో అన్ని రకాల అప్డేట్స్ అయితే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇక మనమైతే ఎలాంటి లేట్ చేయకుండానైతే మనం వీడియోను స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా ఉత్తర్వు అని ఉందండి. దానికి సంబంధించి మనం ఈ యొక్క గైడ్లైన్స్లో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తా. దాంట్లో ఎలాంటి మ్యాటర్ అయితే వారు పొందుపరిచారు, ఎలాంటి నిబంధనలు పెట్టారు, ఎలాంటి షరతులు పెట్టారనేది ఒకసారి మొత్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. పీడిఎఫ్ ఉన్నది మీకు వివరించే ప్రయత్నం చేయడానికైతే నేను ఉన్నాను. సో ఒకసారి అయితే మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది. వ్యవసాయ అనుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూర్చుతూ జిఎస్డిపికి 15.8% అయితే తోడ్పాటును అందిస్తుంది. అది డిఎస్ డేటా ప్రకారం అంటే 2023-24 ప్రకారమే. ఇక అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అయితే అత్యవసరమైతే అవుతుంది. ఇక తెలంగాణ రైతులలో చిన్న సన్నకారు రైతులైతే అధిక సంఖ్యలోనైతే ఉన్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే దాదాపుగా అంటే 5 ఎకరాలు నుంచి 10 ఎకరాలు 5 కన్నా లోపు ఉన్నవారు చాలామంది ఉన్నారని కూడా మనకు ఈ యొక్క ఉత్తర్వులను అయితే మనకు తెలియజేయనింది. వాళ్ళందరినీ మనం ఎప్పటికి అంటున్నాం సన్నకారు చిన్నకారు రైతులను అని ఎప్పటికి అంటున్నాం. ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు న్యాయంగా ఉండడమే లక్ష్యంగానైతే ప్రభుత్వాలు అయితే ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రభుత్వాలు అయితే సాగుతున్నాయి కూడా. అయితే రెండవ టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీకి ఒక అత్యవసర పెట్టుబడిగానైతే గుర్తించింది. అయితే పంట రుణమాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండానైతే ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లు కొనుక్కోవడానికి అవకాశం అయితే కలుగుతుంది. అయితే అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరం అయ్యే శాశ్వత రుణగ్రస్తత నుండి వారిని కాపాడుతుంది. అంటే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడడానికి రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం 2024 అమలు కోసం ఈ కింది మార్గదర్శకాలను అయితే నిర్ణయించిందని చెబుతుంది. అంటే రుణమాఫీ ఎందుకు తీసుకుంటారు రైతులు? వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాలను నిర్ణయించడానికి వారు తీసుకుంటారు. అయితే బయట అంటే 5 రూపాయల వడ్డీ 6 రూపాయల వడ్డీకి తీసుకునే బదులు ఇక్కడ రూపాయి లోపు మనకు తక్కువ వడ్డీకి ఒక లోన్లు ఇస్తారు కాబట్టి వారి యొక్క పట్టా పాసు పుస్తకాలు కొంతమంది గోల్డ్ పెట్టి కూడా తీసుకుంటారు. సో తక్కువ వడ్డీకి తీసుకోవడం వల్ల రైతులపై ఎలాంటి భారం మోపకుండా ఉండడానికి ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది అంటే రైతు క్రాప్ లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక్కొక్క ప్రభుత్వం రైతులకు అండగానే ఉంటూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే కొన్ని ప్రభుత్వాలు అయితే ఇలా రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం, అదేవిధంగా రుణమాఫీ చేయడం కూడా జరుగుతుంది. సో తెలంగాణ ప్రభుత్వం కూడా 2024కు సంబంధించి రుణమాఫీని అయితే చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసిందని కూడా మనకు ఈ యొక్క వాక్యంలోనైతే అర్థమవుతుంది. సో పంట రుణమాఫీ పథకం 2024 పరిధి మరియు వర్తింపు ఒక్కొక్క పాయింట్ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకైతే పంట రుణమాఫీ వర్తిస్తుంది. ఇది 1వ పాయింట్. ఈ పథకం అనేది స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్
అంటే 120 అట్లా ఆ మాదిరిగా ఉన్న పంటలకైతే వర్తిస్తుందని కూడా చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అంటే ఉమ్మడిగా బ్యాంకులను పిలువబడతాయట. వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. అంటే మామూలుగా మనకు మండలాల పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులను ఉంటాయి. అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కార్పొరేషన్కి సంబంధించిన బ్యాంకులు ఉంటాయి. ఇలా రకరకాల కరీంనగర్కు సంబంధించి ఒక్కొక్క బ్యాంక్స్ అలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ గ్రామీణ బ్యాంకులు. అంటే ఏపీజీబీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కూడా ఉంటుంది. అది ఎందుకంటే రైతులకు ఎప్పటికప్పుడు రుణాలను ఇస్తుంది. డీసీసీ బ్యాంకు ఇస్తుంది. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులలో కూడా చాలామంది రైతులు అనేటి వాళ్ళు ఈ బ్యాంకుల ద్వారానే తీసుకుంటారు. అంటే తక్కువ వడ్డీ పోను చాలా అంతే రైతులకు అందుబాటులో ఉంటుంది. ఏదైనా అనగానే మనకు చాలామంది రైతులకైతే గుర్తుకొచ్చే బ్యాంకులు అయితే ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 12/12/2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం అయితే వర్తిస్తుందని కూడా వారు జరిగింది. మరొకసారి ఈ యొక్క పాయింట్ను వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే 2018 డిసెంబర్ 12వ తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన వాటికి, అంటే 2018 తర్వాత కూడా మంజూరైన లేకపోతే రెన్యువల్ చేసిన రుణాలకు కూడా, అంటే కొంతమంది రైతులు రెన్యువల్ చేసే ప్రయత్నంలో కూడా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క వడ్డీని ఇట్లా కడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పారు. మొత్తానికి 2023 అంటే మొన్న తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ సమయంలో అప్పటి వరకు ఉన్న రుణాలకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా మనకు ఈ యొక్క పాయింట్లు చెప్పడం జరిగింది. ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ పథకం కింది ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా అప్లికేబుల్ అని చెప్పడం జరిగింది. అదే ముఖ్యంగా డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి కూడా ఈ యొక్క రుణమాఫీ మార్గదర్శకాల్లో భాగమే అని కూడా చెప్పడం జరిగింది. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు అంటే పీడిఎస్ డేటాబేస్ ప్రకారంగానే ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు, మున్నగు వారు కూడా ఉంటారు. అంటే దాంట్లోనే కదా మనం ఎప్పటికీ బియ్యం తీసుకునే కార్డు అంటారు కదా, దాంట్లో భాగంగానే ఈ యొక్క వివరాలు అయితే ఉంటారు. సో దాని ప్రకారంగానైతే డేటాబేస్ ప్రకారంగానైతే దీన్ని పరిగణలోకి తీసుకుంటారని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక పథకం అమలుకు ఏర్పాట్లు చూద్దాం. వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకులు, డిఓఏ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగానైతే నిర్ణయించబడ్డారట. అంటే వ్యవసాయానికి సంబంధించి, అంటే రైతు రుణమాఫీ అంటే అగ్రికల్చర్కి సంబంధించింది కదా, సో దానికి సంబంధించి వారిని అధికారిగా కూడా మనకు నిర్ణయించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC ఈ పథకానికి IT భాగస్వామి బాధ్యతలు నిర్వహిస్తారు. అంటే టెక్నాలజీ ఉండాలి, టెక్నాలజీ ప్రకారం ఈ యొక్క విధులు నిర్వహించే వారు కూడా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు NIC సంయుక్తంగా ఈ పథకం అమలు చేసే ఒక IT పోర్టల్ను కూడా నిర్వహిస్తారు. ఈ IT పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వ్యాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ IT పోర్టల్ ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ అయితే ఉంటాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ను వాళ్ళు రూపొందించి దాంట్లో భాగంగా వాళ్ళన్ని వివరాలు పొందుపరిచి దాన్ని మనకు రైతులకు చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఫిర్యాదులు ఉంటే కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నట్లు కూడా మనకు ఈ పాయింట్లో అర్థమవుతుంది. ఇక ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని నోడల్ బ్యాంక్ అధికారి అంటే బ్యాంకు నోడల్ అధికారిగానైతే నియమించాలి. ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు NIC మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. అంటే మోడరేటర్గా ఉంటారు, మధ్యవర్తిగానైతే ఉంటారు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తప్పకుండా పంట రుణాలకు సంబంధించి ఏదైతే వివరాలు ఉంటారో ఆ యొక్క అధికారులకు సంబంధించి డిజిటల్ సంతకం చేయాలి. చేస్తేనే మనం అక్కడ అప్రూవల్ అవుతాము. సో ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుండి రిఫరెన్స్ 1వ మెమో మరియు జత చేసిన ప్రొఫార్మా 1లో డిజిటల్ సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు CBSలో లేవు కాబట్టి PSESకు అనుబంధమైన బ్యాంకు బ్రాంచ్ రిఫరెన్స్ 2వ మెమో మరియు జత చేసి ప్రొఫార్మా 2లో డేటాగా డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. అంటే ముఖ్యంగా ఈ రైతులంతా కూడా మనము
మనకు సంబంధించినటువంటి బ్యాంకులకు వెళ్ళి ఆ యొక్క వివరాలను తెలుసుకొని మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు మెసేజ్‌లు కూడా పంపే ప్రయత్నం అయితే చేస్తారు కావచ్చు. ఎందుకంటే ఇది అందరికీ కూడా వర్తింపజేసే విషయమే కాబట్టి దాన్ని మనం ఎందుకంటే డిజిటల్ సైన్ చేస్తేనే ఆ యొక్క మనకు రుణమాఫీ అనేది జరగబోతుంది. ఇక ఇంకొక పాయింట్, ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలు నివారించడం, అవసరమైతే వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి డేటా వాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. అదే కదా కొన్ని తప్పులు తడకలు జరుగుతూనే ఉంటాయి. మరి అది బరాబరి తీసుకున్నారా లేదా అనే విషయాలను కూడా ఈ యొక్క జాబితాలోనైతే ఉండడం జరిగింది. ఈ పథకం కింద లబ్ధిదారులు మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు ఖాతాలలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాస్తో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి మనం చెప్పిన విధంగానే డిసెంబర్ 12, 2023 నాటికి బకాయి ఉన్న సంచిత అంటే మొత్తం క్యుములేటివ్గా చేసి 2 లక్షల వరకు అయితే పరిమితి వర్తిస్తుందని తెలియజేశారు. అంటే ఇవన్నీ ఒక కుటుంబ ప్రాతిపదికను తీసుకొని దీన్ని వర్తింపజేసేయాలని అయితే చర్యలు తీసుకుంటున్నారు. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా రైతు రుణ ఖాతాలకైతే జమ చేయబడుతుంది. పిఎస్సిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీ లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేయడం అవుతుంది. అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసిసిబి బ్యాంకులు అంటారు కదా, మనకు వాటిలకు కూడా చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు పిఎస్సిఎస్లో నథింగ్ బట్ రుణాలు తీసుకోవాలంటే సేమ్ అక్కడికి మళ్ళీ డీసీసీ బ్యాంకులకి వెళ్తాం. సో డిస్ట్రిక్ట్ కార్పొరేట్ బ్యాంకులు ఉంటాయి కదా, దానికి సంబంధించి వాళ్ళకే విడుదల చేయబడుతుందని కూడా మనకి ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎస్సిఎస్ ఉన్న వాళ్ళకి ఖాతాలను అయితే జమ చేస్తారు. ఒక మొత్తానికి ఏమైతే ఉంది రైతులు ఇక్కడ పిఎస్సిఎస్లో నథింగ్ బట్ అకౌంట్ రైతులదే ఉంటుంది. సో వాళ్ళ దగ్గరికి పోయినా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా వీళ్ళ దాంట్లోనే ఇస్తారని కూడా ఈ యొక్క పాయింట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి రైతు కుటుంబానికి 9వ తారీఖు 12 నెల 2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి. అంటే చిన్న నుంచి తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి మనకు రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక ప్రతి కుటుంబానికి 2023 డిసెంబర్ 9వ తారీఖు నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ఇక ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. సరే, కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది, ఒక పాయింట్ వారికే ఉపయోగపడుతుంది. 2 లక్షల మించి ఎవరైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ పైబడి ఉన్న రుణాన్ని అయితే మొదట బ్యాంకుకు చెల్లించాలని కూడా మనకు పాయింట్ అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ లోపు ఉన్నది కూడా ఆ రైతు కుటుంబాల రుణ ఖాతాలకైతే బదిలీ చేస్తారని కూడా ఇక్కడ మనకు స్పష్టంగానైతే ఆ పాయింట్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాష పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కూడా నిర్ణయించిందట. అయితే మినహాయింపులు కూడా కొన్ని ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, చదువుతాను వినండి. ఈ రుణమాఫీ హెచ్హెచ్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పిఎస్సిఎస్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. పంట రుణాలు పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తీసుకున్న రుణాలకైతే తప్పకుండా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుందని కూడా మనకు వివరించారు. ఇక బ్యాంకుల యొక్క బాధ్యత ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రతి బ్యాంకులో డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణ ఖాతా వివరాల సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరైన విధంగానైతే ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంట్పై రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బిఎన్ఓ డిజిటల్ సంతకం అయితే ఉండాలి. అంటే బ్యాంకు నోడల్ ఆఫీసర్ నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించిందని భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్ట ప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి. రైతుల యొక్క బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులు కారని కనుగొన్నట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది. అంటే రైతులు ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరైనా వాళ్ళ దగ్గరుల ద్వారా ఏదైనా బ్యాంకులో తీసుకున్నట్లయితే ఆ యొక్క సమాచారం నిజంగా తప్పుడు అని తెలిస్తే సో ఆ బ్యాంకుల నుండి ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నావో అది మళ్ళీ గవర్నమెంట్కు కట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఎవరైతే ఉంటారో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు అంటే వ్యవసాయ శాఖ సంచాలకులకే అధికారం ఉంటుందట. సో దాన్ని మనం రికవర్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళకే ఇచ్చారని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆడిట్ ఉంటుంది. లోన్ అకౌంట్లలో ఉన్న డేటా యథార్థతను నిర్ధారించేందుకు సహకార శాఖ సంచాలకులు మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందస్తు శాంపిల్ ప్రీ ఆడిట్ను చేపట్టి అమలు అధికారికి అంటే వ్యవసాయ శాఖ సంచాలకులు వారు కనుగొన్న విషయాలను కూడా సమర్పించాలి. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఈ పథకం కింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంక్ అకౌంటును ఆర్బీఐ నాబార్డు నిర్దిష్ట కార్య విధానం ప్రకారం ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఆడిట్ను చట్టబద్ధ ఆడిటర్లు ప్రత్యేక ఆడిటర్ల ద్వారానైతే చేయించవచ్చునని కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం అయితే ఉంది. అయితే పథకం గురించి రైతుల సందేహాలకు ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలుపవచ్చు. అంటే ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజులలోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందున్న పాయింట్లను చూసాము. దానికి సంబంధించి అంటే నోడల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించే దానికైనా ముందే మనం ఈ యొక్క పాయింట్ను మనం చూసాము. రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక పోర్టల్ను కూడా నిర్వర్తిస్తారు. అదేవిధంగా కొన్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. దాన్ని 30 రోజుల్లోపు పరిష్కరించి వారి యొక్క ఎవరైతే బాధితులకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ సంచాలకులకు కోరడమైనదని కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే తెలంగాణ గవర్నర్ గారి యొక్క ఉత్తర్వు మేరకు మరి పేరిటనైతే రావడం జరిగింది. దానికి సంబంధించి మనకు మార్గదర్శకాలు ఏదైతే మన రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు అయితే ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేశాను. సో దీన్ని కూడా మీరంతా కూడా రైతులు ఎవరైతే తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. అందులో ఏం లేదు, మనం వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాను. మన ఛానల్ ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతగా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ.